రైట్, నిజామాబాద్ నుంచి రజనీకాంత్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రజనీ, ఏంటి నిజామాబాద్ కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? సౌజన్య, నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ దాదాపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పొచ్చు. చివరి రౌండ్ 15వ రౌండ్ కోసం 15వ రౌండ్ రిజల్ట్స్ కోసం అంతా కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ అట్లాగే కొరుట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. జగిత్యాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం ఇప్పుడు 15th రౌండ్ నిజామాబాద్ అర్బన్, బోధనకు సంబంధించినటువంటి చివరి రౌండ్ ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దాదాపు 92,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకో రౌండ్ ఫలితాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఉదయం నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ అంటే కౌంటింగ్ ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మనం వస్తున్నటువంటి రిజల్ట్ చూస్తే, ట్రెండ్స్ గమనిస్తే నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్లలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 25,000 నుంచి 30,000 ఓట్ల ఆధిక్యం ఆయా సెగ్మెంట్లలో లభించింది. ఇక కాంగ్రెస్ జగిత్యాల్లో కొంత లీడ్, స్వల్ప లీడ్ బీజేపీకి మించి రౌండ్ పూర్తయిపోయింది. టోటల్ కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ పూర్తయ్యేసరికి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి 1,500 స్వల్ప ఆధిక్యం లభించింది. అట్లాగే బోధన్, నిజామాబాద్ అర్బన్ లో కూడా కాంగ్రెస్ కు కొంత ఆధిక్యం లభించింది. ఇక్కడ ఈ 2 సెగ్మెంట్లలో కలిపి దాదాపు 18,000 ఓట్ల ఆధిక్యం లభించింది. అంటే బీజేపీ దాదాపు 1,00,000కి చేరువలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక కొరుట్లలో 21,000 లీడ్ వచ్చింది బీజేపీకి. దానికి ఈక్వల్ గా అర్బన్, బోధన్ లో వచ్చింది. సో ఏ లెక్కన చూసినా కూడా తుది రౌండ్ ఫలితాలు వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ పార్టీ 85,000 పైచిలకు లీడ్ సాధించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చివరి 2 ఫలితాల కోసం వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పసుపు రైతులు అట్లాగే మహిళలు, యూత్ బీజేపీ వైపుగా మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, నిజామాబాద్ అర్బన్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అక్కడ ఈసారి ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. బోధనలో కూడా కొంత ఒక వర్గానికి సంబంధించి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో అర్బన్, బోధనలో కొంత ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో రైతులు అట్లాగే స్టూడెంట్స్, యూత్ ఉన్నటువంటి సెగ్మెంట్లలో బీజేపీకి ఆధిపత్యం కనబరిచింది. ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒక జగిత్యాల్లో నెక్ టు నెక్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ నిలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 15,000 లీడ్ వచ్చింది. ఇక నిజామాబాద్ అర్బన్, బోధనలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వస్తే మిగతా 4 ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ పార్టీ ముందు నుంచే చెప్తుంది తాము 1,500,000 మెజార్టీ సాధిస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కు సంబంధించి ఆయన 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినటువంటి ప్రచారాన్ని బలంగా వినిపించింది. సో ఈ నేపథ్యంలో కొంత ఓటు బ్యాంక్ అయితే రాబట్టగలిగింది. కానీ బీజేపీని ఢీకొట్టే సత్తా అయితే రిజల్ట్స్ లో మనకు కనిపించట్లేదు. దాదాపు 80,000 పైచిలకు వ్యత్యాసం 2 పార్టీల మధ్య కనిపిస్తుంది. చివరి రౌండ్ ఫలితాలు మరో 10-15 నిమిషాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే నిజామాబాద్ లో రెండోసారి బీజేపీ గెలుపు దిశగా పయనిస్తున్నటువంటి విషయాన్ని చెప్పక తప్పదు సౌజన్యం.